ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలను అత్యంత పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి అధికారులకు ఆదేశించారు. శనివారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డులో ఉన్న సరస్వతి శిశు మందిర్, వినాయక చౌక్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2 కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతి గదిని తిరుగుతూ పరీక్ష జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు. ఇక విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వెలుతురు, ఫ్యాన్లు, త్రాగునీరు, అలాగే బెంచీలు వంటి కనీస మౌలిక వసతులు ఉన్నాయా లేదా అని స్వయంగా ఆయన తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో ఆరా తీస్తూ హాజరు శాతంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాసేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూనే పరీక్షలు ముగిసే వరకు ఇదే అప్రమత్త కొనసాగించాలని సూచించారు. ఈ రోజు నుంచి మళ్ళీ 10వ తరగతి ఎగ్జామ్స్ ప్రారంభించడం అయింది. సో మన జిల్లాలో 52 సెంటర్స్లో మళ్ళీ పిల్లలు అందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఆన్లైన్లో కూడా వారందరికీ హాల్ టికెట్స్ కూడా మళ్ళీ వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా కొన్ని సందర్భంలో మళ్ళీ అక్కడ స్కూల్స్లో మరి హాల్ టికెట్స్ విషయంలో కానీ ఎటువంటి ఇక్కడ ఇష్యూ రాకూడదు. దాని సందర్భంగా ఆన్లైన్ హాల్ టికెట్స్ కూడా పిల్లలు తీసుకొని వచ్చి మళ్ళీ సిఎస్డిఓలోకి కూడా అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు నేను కూడా కొన్ని సెంటర్స్కి పరీక్షలు చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ఈ 2 సెంటర్స్లో చూస్తే మళ్ళీ అటెండెన్స్ కూడా ఫుల్లే ఉన్నాయి. ముఖ్యంగా దీంతోపాటు అన్ని వసతులు కూడా పిల్లలకి అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ, మెడికల్ హెల్త్ టీమ్స్ ఏవైతున్నాయో వాళ్ళు కానీ, శానిటేషన్ అరేంజ్మెంట్స్ కానీ, ఫ్రిస్కింగ్ కానీ అవి అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ మనం సీసీటీవీ కెమెరా కూడా సిఎస్ రూమ్లో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈసారి మనం ప్రతి ఒక్క ఎగ్జామ్లో మళ్ళీ గ్యాప్ కూడా ఉన్నాయి, 3 రోజులు అట్లా గ్యాప్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎగ్జామ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ కన్సర్న్డ్ స్టూడెంట్ సందర్భంగా ఎవరైతే స్కూల్ సందర్భంగా స్టూడెంట్ ఉన్నారో వారు కూడా మళ్ళీ వచ్చి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అది కూడా ఈసారి గవర్నమెంట్ వెసులుబాటు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రశాంతంగానే ఎగ్జామ్ అన్ని చోట్ల కొనసాగుతుంది. ముఖ్యంగా మళ్ళీ పిల్లల్ని కోరుతున్నాము దట్ ఎక్కడైనా దయచేసి టెన్షన్ కానీ అటువంటి తీసుకోకూడదు. ప్రశాంతంగా మనం కష్టపడి ఒక సంవత్సరం ఇది ఎగ్జామ్ కోసం తయారీ చేశాం కాబట్టి తప్పకుండా అందరూ మంచి రిజల్ట్స్ కూడా సాధిస్తారు. టీచర్స్ కూడా చాలా కృషి చేశారు. సో ఒకటేమో దట్ డైలీ టైమింగ్, ఎగ్జామ్ టైమింగ్ దయచేసి మెయింటైన్ చేయండి. మనం 9:30 నుంచి 12:30 ఉన్నాయి. 5 మినిట్స్ ఈ మనం ఏవైతే ఇంకా ఎక్స్ట్రా టైం కూడా ఇవ్వడం జరిగింది. కానీ అందరూ కూడా 9 o'clock 9:15 ఆ టైంలోనే వస్తే మరి బాగుంటుంది, పిల్లలందరికీ కూడా కోరుతున్నాము. దీంతోపాటు ఈ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అంటే ఏవైతే నిషేధిత సందర్భంగా ఐటమ్స్ ఉన్నాయో, మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, తర్వాత ఈ మనం లాగ్ టేబుల్స్, చార్ట్స్ అటువంటి ఏం తీసుకొని రాకండి. సో ఇవి మనం పిల్లలకి కూడా నేను చెప్పేది. సో పిల్లలందరూ కూడా ఈ రోజు నుంచి ఏప్రిల్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అన్నిటి ఎగ్జామ్స్కి చక్కగా రాసుకుంటూ మధ్యలో ఏమైనా ఇష్యూస్ అయితే మళ్ళీ మీ స్కూల్కి వెళ్ళి ఆ డౌట్స్ కూడా ఆ గ్యాప్ పీరియడ్లో క్లియర్ చేసుకొని అందరూ కూడా మంచి రిజల్ట్స్ సాధించుకోవాలి. నేను పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్.